హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎప్పుడైనా పనస్తోనల కర్రీ తిన్నారా? తిన్నట్టయితే కామెంట్ పెట్టండి. నేనైతే ఎప్పుడూ తినలేదు. ఇదే ఫస్ట్ టైం తింటున్నాను. అలాగే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను కూడా. మాకు మా అన్నయ్య వాళ్ళు పనసకాయ తీసుకొచ్చి ఇచ్చారు. అది 5 డేస్ తర్వాత ముగ్గిందేమో అని చెప్పి నేనైతే కట్ చేసేసాను. తీరా కట్ చేసి చూసిన తర్వాత అదైతే ముగ్గలేదు. తొనలైతే గట్టిగా వగరుగా ఉన్నాయి. ఇంత కష్టపడి కోసిన తర్వాత పడేయాలంటే మనసొప్పదు కదా! అందుకే నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేసాను. కర్రీ అయితే నాకు చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైమ్ చేసినప్పటికీ కూడా బంగాళాదుంప కుర్మాలాగా వచ్చింది. ఇది చపాతీలోకి, పరోటాలకి అయితే ఇంకా బావుంటుంది అనిపించింది నాకైతే. పనస్తొనల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెప్పేస్తాను. ముందుగా పనస్తొనల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగనివ్వాలి. తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకున్న ఈ పనస్తొనల్ని వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఈలోపు టమాటో, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. వేగిన పనస్తోనల్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని వేసి తగినంత ఉప్పు, తగినంత కారం, అలాగే చికెన్ మసాలా పౌడర్ వేసి కలిపిన తర్వాత కాస్త వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరగా ఇలా ఉడికిన తర్వాత కరివేపాకు వేసి దించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.